ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనము. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. ప్రియమైన వర్లరా, ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ రాశారు. నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము అని. తల అంటుకోవటం ఏంటి, తల కడుక్కోవటం ఏంటి అంటే, మన తలలో లెక్కలేనన్ని తలంపులు ఉంటాయండి. అవి ఒక్కొక్కసారి తల వెంట్రుకలు మించి కూడా ఉండొచ్చు అంటండి. తల వెంట్రుకలు కూడా మించి ఉండొచ్చు. అవి దుష్ట తలంపులు కావచ్చు, స్వార్థమైన తలంపులు కావచ్చు, మోసమైన కఠినమైన వేషధారణతో కూడిన తలంపులు. ప్రేమైన వర్లరా, ఇట్లా వ్యభిచార సంబంధమైన తలంపులు, క్రూరమైన తలంపులు ఎన్నో ఉన్నాయి. ఈ తలంపుల్ని కడుక్కోవాలి. ఉపవాసం ఉండాలనుకుంటున్నావు, సిద్ధపడాలనుకుంటున్నావు, ప్రభుతో మాట్లాడడానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటున్నప్పుడు ప్రియమైన వర్లరా, ఖచ్చితముగా తలంపులు కడుక్కోవాలి. ప్రభువా, ఎన్నో తలంపుల ద్వారా నేను పాపం చేశాను, నన్ను క్షమించు నాయనా అంటూ ఎటువంటి తలంపులు తలంచారో వాటన్నిటిని కూడా ప్రభువులో కడుక్కోవాలండి. అలా కడుక్కుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి తలంపులు కూడా శుద్ధి చేయబడాలి. ప్రభు చూస్తున్నాడు, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి తట్టు కూడా ఆయన చూచువాడు. ఎవరి తలాంతులు ఎటువంటివి, ఎవరి తలంపులు ఎటువంటివి అని దేవుడికి తెలుసు. ఎందుకంటే మన యొక్క మనస్సుకి తలంపు రాక మునిపే అది ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మరి ఎటువంటి తలంపులు కలిగి ఉన్నామో అవి కడుక్కుని మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మరి దేవుడు మంచి తలాంతులు ఇవ్వచ్చు. నీ తలంపులు మారినప్పుడు దేవుని ద్వారా తలాంతులు వస్తాయి. ఇంకా నీకు మంచి తలంపులు రాకపోతే ఇంకా దుష్ట తలంపు అయితే ఎట్లాగండి. కాబట్టి ఈ ఉదయకాలమందు తలంపులు కడుగుకునే వారిగా ఉండాలి. అన్న తలంపుని ఎవరు చూశారులే, నేను ఏమి తలుస్తున్నానో ఎవరికేం తెలుసులే అని అనుకోకూడదు. ఎందుకంటే మనకి మనస్సుకు తలంపు రాక మునిపే వాటిని ప్రభు చూస్తున్నాడు. కావున ఆ తలంపుని కడుగుకునే వారిగా ఉండాలి. శుద్ధమైన హృదయముతో మరి దేవుని సన్నిధి చేరి ప్రభువుని ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.